యాక్చువల్లీ మనమైతే బడా హనుమాన్ అనుకో ప్లేస్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఎక్కడైతే మనం ట్రైన్ దిగాము కదా, ఆ ట్రైన్ మనం రైట్కి వెళ్ళినా సరే 5 కిలోమీటర్ ఉంటుంది, లెఫ్ట్ వెళ్ళినా 5 కిలోమీటర్ ఉంటుంది. అయితే రైట్ సైడ్ ఏదైతే ఉంది కదా, అక్కడ టోటల్ ఏంటంటే వేస్టేజ్ వాటర్ అంతా కూడా అక్కడ వెళ్తుందంట. సో చాలామంది అక్కడికి వెళ్తున్నారు. సో లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే మనకి బడా హనుమాన్ అనుకో స్టార్ట్ అవుతుంది. అక్కడ వెళ్ళి చాలా వరకు క్యూర్ అయిన వాటర్ వెళ్తుంది, స్నానం చేయడానికి చాలా బాగుంటుంది కూడా అని చెప్పారు ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్. సో అప్పక పోతున్నా 5 కిలోమీటర్ వాక్ నడుచుకొని పోతాం. पानी कितना का पानी है? 30 रुपये बोला था अभी. यही पानी है? अच्छा अच्छा ठीक है. సో చిన్న చిన్న పిల్లలు కూడా ఇక మంచి వ్యాపారం అయితే చేస్తున్నారు ప్లస్ మామూలుగా ఇక్కడ అందరికీ తెలుసుగా మనకి మా అంటే ఒక పెద్ద వాటర్ బాటిల్ 1 లీటర్ అది 8 రూపీస్ దొరుకుతుంది, అది 20 రూపీస్కి ఇక్కడ విక్రయిస్తున్నారు. మేబీ ఆ వాటర్ అంటే కంపెనీది అయితే ఆ రేట్లు చెప్తున్నాం. మేబీ ఇక్కడ లోకల్ చాలామంది ఇళ్ళల్లో కూడా ఫిల్ చేస్తారు, అది మామూలు ఫిల్టర్ వాటరు. అదైతే 3 రూపాయలు 4 రూపాయలు కూడా వచ్చేస్తాయి. అవుతుంది స్ట్రైట్ పే అందరు నడుస్తున్నారు, మనము నడక స్టార్ట్ చేస్తున్నాం. ట్రైన్ అవుతుంది మనకి రేపు మార్నింగ్ 11 అంటే 10:50కి ప్రయాగ్రాజ్ జంక్షన్లో ఉన్నది. అక్కడ వెళ్ళి ప్రయాగ్రాజ్కి వెళ్ళిపోవడం. సో ఫ్రెండ్స్ మనమైతే మొత్తానికి ఇక్కడ ఇంటర్ బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ జస్ట్ ఒక 300 మీటర్ అనుకో బోర్డు అయితే చూపడుతుంది, బట్ 300 మీటర్ కాదు 3 కిలోమీటర్స్ ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ అడిగేది 300 మీటర్లు ఏమనుకున్నాం, కానీ 300 మీటర్లు కాదు 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అని చెప్పారు. సో ఇంకొక అడిగా ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఎంత డిస్టెన్స్ ఉంటుంది అయితే లోపలికి వెళ్ళమని చెప్పారు. కింద వే ఉన్నది. केंद्र वेज సారీ ఇక్కడ స్టూడెంట్స్ యాక్చువల్లీ ఇక్కడ చాలా ఘాట్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ సంగం ఘాట్ ఉన్నది, త్రివేట్ ఘాట్ ఉన్నది, దాని తర్వాత ఇంకా త్రివేణి సంగం ఉన్నది. మాకు వెళ్తే త్రివేణి సంగం వస్తుందంట. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, ఇక్కడ పర్మిషన్ ఉండాలని తెలియదు, ఎలా పోవాలో తెలియదు నాకు కూడా. అందుకనే ఇది ఏదో గుర్తుమెట్లు పెట్టడానికి లేనిపోయినది యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే మనము ఈ సేతు ఏదైతే ఉంటుంది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ యొక్క సేతు ఇది రాజమార్గం అనుకు పిలుస్తారు దీన్ని. ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంటే డిస్టెన్స్ అయితే ఉన్నది దీనికి అక్కడ వరకు వెళ్ళడానికి. కానీ ఒక్క మాటలో చెప్పాలనుకుంటే ట్రైన్ వస్తున్నప్పుడు కదా కనీసం ఎవ్రీ మినిట్కి ఒక్కొక్క ట్రైన్ పాస్ అవుతుంది ఇటు అటు. కానీ రైల్వే వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నాయి వాళ్ళకైతే అభినందించవలసింది. ఎందుకంటే అత్యంత కష్టసాధ్యం అనుకోవచ్చు. వాళ్ళకి అభివృద్ధి చేయకుండా ఉండలేకపోతున్నారు ఎవరు కూడా. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చాలా కష్టపడి అంటే ఎలాంటి దుర్ఘటన జరగకుండా అయితే వాళ్ళు చూసుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ప్రాణానికి ప్రతి భక్తునికి కూడా ఒక విలువ అయితే ఇక్కడ ఉంది అని చెప్పచ్చు. ఇక్కడ రైల్వే వారు అంతే ఎంత కష్టపడుతుందంటే ఎవ్రీ ఒక్క మినిట్కి ఒక ట్రైన్ పాస్ అవుతుంది మనకి కళ్ళ ముందే. అది ఉందా పాపం. అంటే ఈ గార్డ్స్ కానీ ఈ సిగ్నల్ స్టాఫ్ కానీ రైల్వే స్టేషన్లో టీటీలు కానీ రైల్వే స్టేషన్ టికెట్ డెలివరీ చేసిన వాళ్ళు కానీ ఇంకా ప్రతి ఒక్కరు కూడా 24 అవర్స్ ఫుల్ అలర్ట్గా ఉన్నారు. అంటే ఏ భక్తులు కూడా నిరాశ చెందకూడదు,
ఇంటికి ఏది మిస్ అవ్వకూడదు అనే విధంగా వీళ్ళైతే నడుచుకుంటున్నారు. అండ్ ప్రతి భక్తులు కూడా ముఖ్యంగా లోకల్ ట్రైన్ డెమో ఉంటాయి కదా, ఆ ట్రైన్స్ ఇక్కడ ఎక్కువ వేశారు. ఇక్కడ దాదాపుగా మిర్జాపూర్ వరకు వెళ్తాయి. అండ్ అది కూడా క్రాస్ చేసి వెళ్తున్నాయి కొన్ని వరకు అయితే. సో అక్కడ వరకు వెళ్తే అక్కడ వెళ్ళి మనకి డిఫరెంట్ సిటీ, మనకి నేషనల్ లెవెల్లో వాళ్ళ సిటీకి కనెక్ట్ చేసే ట్రైన్స్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రయాగ్రాజ్కి మెయిన్ స్టేషను. సో అక్కడికి ఇక్కడ అందరూ కూడా వెళ్ళేసి అక్కడ వెళ్ళి పెద్ద స్టేషన్కి సిటీకి వెళ్ళాలా అని యాక్చువల్లీ చాలామంది ఈ మధ్య చెప్తున్నారు. అంటే ఈ మహాకుంభమేళా అనేది ప్రతి ఏటా వస్తుంది, ఇలా 12 years వస్తుంది అని కాదు. ఇది 145 years వస్తుంది. 12 into 12 అనేసి 144 సంవత్సరాలకి ఇది వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఇయర్కి వచ్చింది అది కుంభమేళా, మహాకుంభమేళా కాదు. అదే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది అర్థ కుంభమేళా. బట్ ఈ 144 సంవత్సరాలకు వచ్చింది మాత్రంగా మహాకుంభమేళా. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇక్కడ కార్ పార్కింగ్ లాగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇది అవుతుంది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది ఉంది. ఈ బ్రిడ్జ్ మీద పోతున్నాం. మాత్రంగా అందరూ కూడా ఒకే రూట్లో పోతున్నాం. ఇంతకీ ఎక్కడ కింద దిగాలో అది ఇక్కడ మనం తెలియట్లేదు. ఇంకా వే ఏదో ఉందా లాస్ట్కి దూరం మనం ఎప్పుడెప్పుడు అంటున్నాం. మనం మ్యాక్సిమం ఒక బ్రిడ్జ్ కనబడుతుంటాం కదా, ఆ బ్రిడ్జ్ అటుపక్కున్నది. కూడా దొరికాయి నైట్ పడుకోవడానికి. సో ఇప్పుడు అక్కడ కొంచెం అలాగా తిరిగి ఏమైనా తినేసి అవి పరుచుకొని పడుకొని మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేచి ఇంకా రిటర్న్ బ్యాక్ టు హోమ్. ప్రయాగ్రాజ్ జిమ్ స్టేషన్కి వెళ్తాం. చలిసిపోయినట్టున్నారు ఇదంతా కూడా. ఎక్కడ పడితే అక్కడే కూర్చొని పోతున్నారు. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనము సంగం ఘట్ కింద చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఐరన్ ప్లేట్స్. ఇవన్నీ కూడా కొద్దిగా వర్షం పడినాక కచరా అవ్వకూడదు, బురద అవ్వకూడదు అనుకొని ఈ ప్లేట్స్ అన్ని వేశారు. भाई एक कौन सा चाहिए ला भाई, ये कौन सा चाहिए? तंदूरी चाय 30 रुपये। तंदूरी चाय 30 रुपया। मैंने इसमें देंगे? हाँ, नहीं इसमें गिलास, इसमें देंगे, बना करके देंगे। उसमें बनाएंगे और बर्न करेंगे उसमें। కానీ ఇక్కడ బెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ అంటే ఇక్కడ వాష్రూమ్స్ అందరూ లేడీస్కి మేల్కి కూడా ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ ఎలాంటి వాతావరణం అంటే రోడ్డు ఎప్పుడు స్టక్ అవ్వకూడదు బొరతోటి. ఎందుకంటే ఈ దారిలో మళ్ళీ అట్లా అవుతే మళ్ళీ చాలా ఇబ్బంది అయితే పడే అవకాశం ఉంటుంది కాదు. ముందు జాగ్రత్తగా ఈ రోడ్లన్నీ కూడా ఐరన్ ప్లేట్స్ అయితే వేయడం జరిగింది. ఇది చాలా నచ్చింది. ఏం చెప్పాలంటే ఏర్పాట్లు చాలా బాగా చేస్తారు. సంగంకి ఇటు దారి ఉన్నది, లెఫ్ట్ సైడ్ వెళ్ళమని చెప్తున్నారు. ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ టర్న్ అవ్వాలి. అక్కడ చిన్న ఫ్లైఓవర్లు పెట్టారు. సో అటుపక్కకి పోవాల్సి ఉంది. ఆకాశ్కి రస్తే అనుకొని ఒక మిల్ స్టాల్ అయితే ఏర్పాటు చేస్తారు. ఏమైనా దొరుకుతాయి చూడాలా. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనం ఇప్పుడు 12:30 దగ్గర అవుతుంది, టైం అవుతుంది. ఇప్పుడు జస్ట్ మనం ఇక్కడ పూరి తిన్నాము. చోలా పూరి 50 రూపీస్ తీసుకున్నారు. అంటే రైస్ చోలా పూరి చపాతి రోటీ అన్నీ కూడా ఉన్నాయి. ఏది తీసుకొని 50 రూపీస్ లెక్క. ఫ్రెండ్స్ ఇది అవుతుంది. ఇంటికి చాలా కట్టుది వలయంలో మొత్తం కూడా అందరికీ లోపలికి పంపిస్తున్నారు. మనుషులందరికీ కూడా ఎంట్రన్స్ గేట్ ఇది. చాలా వేడిగా ఉంది. మనుషులు అంటే మనకి ఫ్రెండ్స్ మనకి ఐడియా ఉంటుంది. చాలామంది స్వాములు అయితే ఈ సంగమక్క ఘట్ వద్ద కొన్ని ఆశ్రమాలు అటు ఫుటేజెస్ అయితే ఏర్పాటు చేస్తారు భక్తుల కోసం.
దాదాపు రాత్రి 1 గంట అయిపోయింది సమయం. ఇప్పుడు కూడా భక్తులు అంటే తాండవం వస్తున్నారు భక్తులు. ఒక్క మాటలో చెప్పడం అసంభవం, ఎంత చెప్పినా వర్ణించడం కష్టం. సంఘం వద్దకి వెళ్ళేందుకు కొంతమంది అయితే కొన్ని రకాలుగా మనకి 3 వీలర్స్ పోలీసులు ఉన్నాయి కదా, రిస్కాలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. అవి ఆ పేరెంత తెలియదు. నేనైతే నడుచుకొని పోతున్నాను, ఎందుకంటే ఇలాంటి దివ్య చేతులకు వచ్చేసి కూడా మనం నడలేని పరిస్థితి ఉన్నారు. ఫ్రెండ్స్, ఎంత రికార్డ్ చేసినా నాకు తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ చూడాలి, ఎటుపక్క చూడాలి, ఒక కెమెరాతో అనిపిస్తుంది. ఎక్కడ చూస్తున్న జనం అయితే చాలా విపరీతంగా ఉన్నారు. అంటే నా అస్సలు ఊహించుకోలే. అంటే నేను ఏదో ఉంటుంది, వీడైతే ఉంటుంది, మరి కానీ ఏం చెప్పంటే ఎగిరిదట్ అంటే కోట్ల మంది అయితే వచ్చారు క్లియర్గా. 60 కోట్ల మంది వచ్చారు. అలాగా న్యూస్లో చూస్తుంటే 60 కోట్లు అంటే దేశానికి సగం జనం ఒక దగ్గరికి వచ్చేస్తారా అని అనుకున్నా, కానీ ష్యూర్గా వచ్చి ఉన్నారు, అర్థమవుతుంది. ఎక్కడ చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా నడిచినా సేమ్ బీట్ కంటిన్యూ అవుతుంది. చూస్తున్నారు కదా, చూడండి ఒకసారి. ఎలాగా 1 డే అయితే క్రాస్ అయిపోయింది. 2nd డేకి మళ్ళీ ఇస్తాం, 12 అయిపోయింది కాబట్టి అప్పుడు ఎప్పుడు స్నానం చేసి మనం ఎంత త్వరగా మనం ప్రయాగరాజ్ వెళ్ళాలా, అదే జంక్షన్కి. ఆ జంక్షన్లో మనకి ట్రైన్ మేబీ 10:50కి వస్తుంది కరెక్ట్ టైము. ఇది లేట్ అవుతే ఇంకా తెలియదు. తుంగ్లాల్ వెళ్ళి వస్తుంది ఆ ట్రైన్ యాక్చువల్లీ. మనకు అసలు అయిపోయిందా చూద్దాం ఆ ట్రైన్ ఎక్కడుంది అనేసి. రాత్రి అయితే 2 అవుతుంది టైము, అండ్ చాలా ఎక్కువ ఉన్నది. అయితే కొద్దిగా మనం ప్లాస్టిక్ కొందాం కదా, ఇక్కడ కూర్చున్నాం, మళ్ళీ కూర్చొని టీ తాగుతున్నాం. 2 అయితే అయిపోయింది టైము. ఒకసారి స్నానం చేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోతే బెస్ట్ అనుకున్నాము, ఎందుకంటే ఇంకా మళ్ళీ స్నానం చేసి కూర్చొని కష్టం అవుతుంది. అందుకే స్నానం చేసి మనం బయటకు వెళ్ళిపోయి స్టేషన్కి వెళ్ళిపోతే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి लोगों को प्रेरित करें कि वो शीघ्र नहाएं और अपने गंतव्य को जाएं। जो भी सामान बेचने वाले लोग घाट पे मौजूद हैं वो घाट से दूर हट जाएं, वरना उनका सारा सामान जब्त कर लिया जाएगा। जिसको भी बेचना है वो घाट से दूर हट के बेचेगा। सभी शरणार्थी घाट से दूर वो शीघ्र नहाएं और अपने गंतव्य को जाएं। जो भी सामान बेचने वाले लोग घाट पे मौजूद हैं वो घाट से दूर हट जाएं, वरना उनका सारा सामान जब्त कर लिया जाएगा। जिसको भी बेचना है वो घाट से दूर हट के बेचेगा। धन्यवाद। सभी शरणार्थियों से निवेदन है कि वो घाट पे बैठे नहीं, तुरंत घाट पे जाके स्नान करें और घाट खाली करके बाहर आए। अपना सामान घाट में नहीं ले जाएंगे, गंतव्य को जाए। घाट पे मौजूद पुलिसकर्मी लोगों को प्रेरित करें कि वो शीघ्र नहाएं। सभी शरणार्थियों से निवेदन है कि वो घाट पे बैठे नहीं, तुरंत घाट पे जाके स्नान करें और घाट खाली करके बाहर आए। సో అక్కడ మధ్య కొట్టేసి బయట రావాలా. మొత్తానికి మనం అయితే స్నానానికి వెళ్తున్నాం. ఇంకా
ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనదైతే కుంభమేళలో స్నానం అయితే అయిపోయింది. అయితే బాధాకరమైన విషయం అని కాదు, మరి మేమేంటంటే దారి తప్పిపోయింది. ఎక్కడైతే మేము లగేజ్, ఫోన్లు అండ్ గోప్రో మన క్యామ్రాస్ అన్ని కూడా పెట్టామో ఆ ప్లేస్ మర్చిపోయాం. అంటే అన్ని ప్లేస్ ఒకే రకం ఉన్నట్టు అంటే మేము చాలా దాదాపు 40 మినిట్స్ వరకు అట్లనే వెతుకుతూనే ఉన్నాము. తీరా జస్ట్ ఇప్పుడే మేము వీడిలో అంటే ఇందాక తోపులాట కూడా అయింది. అంటే ఈ వీడియో ఒక రకం అలా ఉండిపోతే పర్వాలే, కానీ మనసు తోసుకోవడం కూడా మొదలు పెట్టారు కదా. దాని తర్వాత ఇంకా చాలా ఇబ్బంది పడ్డాము మేము. అంటే ఇందుకీ మనము మన యొక్క లగేజ్ దగ్గర చేరుకోగలమా లేదా అనే విషయం షాకింగ్ విషయం. చూడండి ఫ్రెండ్స్, చాలా కష్టం. సో మీరు కానీ వస్తే ఫ్రెండ్స్ దయచేసి ఐడెంటిఫై అయితే టోటల్గా పెట్టుకోండి. వద్దు కూడా లైక్ తీసుకోకండి, ఎందుకంటే అంత ఈజీ కాదు ఇలాంటి ప్లేసెస్ తప్పడిపోతే ఈజీగా దొరకదు.